హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. వీకెండ్ వచ్చేసింది అని అంటే మా ఇంట్లో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి మోస్ట్లీ. అండ్ బయట వెదర్ మంచిగా చల్లగా క్లౌడీగా అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏదైనా మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న టేస్టీ ఎమ్మి బ్రేక్ఫాస్ట్ తినాలని అనుకుంటాం కదా. సో మేము యూజువల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవి చాలా తక్కువ తింటాము. ఓన్లీ వీకెండ్స్లో ఇలా బ్రేక్ఫాస్ట్ టైంలో మాత్రం ఏదైనా గారెలు, వడలు, పూరీలు లాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకుని తింటాం అనమాట. సో ఈరోజు మా ఇంట్లో పెసరగారెలు అనమాట. పెసరగారెలు ఈజ్ అందరి ఫేవరెట్ అనమాట. ఇంట్లో ఎన్ని రకాల గారెలు చేసినా అందులో బ్రేక్ఫాస్ట్కి పెసరగారెలు ఎందుకు ఇష్టంగా తింటాం. చాలా తక్కువగా బ్రేక్ఫాస్ట్కి పెసరగారెలు చేసుకుంటారని వింటూ ఉంటాను. బట్ మా ఇంట్లో మాత్రం కొంచెం ఎక్కువగానే చేసుకుంటుంటాం అనమాట ఫ్రీక్వెంట్గా. సో పెసరగారెలు, పల్లి చట్నీ అనమాట బ్రేక్ఫాస్ట్. అండ్ వీకెండ్ వచ్చిందంటే ఇంక మీకు తెలిసిందే కదండి, నేను మా వారు ఇద్దరం కలిపి కుక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. నేను కలిపి కుక్ చేసుకునేటప్పుడు మంచిగా అన్ని మాట్లాడుకోవడాలు, వీకెండ్స్ గురించి, లేకపోతే ఎట్లా ఏంటి ఇట్లాంటివన్నీ అఖిలపక్ష సమావేశాలు అంటారు చూడండి, అట్లాంటి అన్ని ముచ్చట్లు అవుతుంటాయి అనమాట. ఇంట్లో ముచ్చట్లు, ఫ్యామిలీలో ముచ్చట్లు, బయట ముచ్చట్లు, కంట్రీలో అవి, ఇంటర్నేషనల్వి అన్ని ముచ్చట్లు అవుతుంటాయి అనమాట. ఇంకా సరదాగా అలా మాట్లాడుకుంటూ ఆయిల్లో నేను వేస్తుంటే ఆయన డీప్ ఫ్రై చేసి తీస్తూ ఉంటారు. ఎవ్రీ టైం ఇలాగే అవుతుంటుంది అనమాట. అండ్ సండే కాబట్టి నాన్ వెజ్ తింటాము ఖచ్చితంగా. సో మటన్ కూడా మార్నింగే తీసుకొచ్చేసారు. మటన్ అండ్ వెజిటబుల్స్ తీసుకొచ్చారనమాట. సో మధ్యాహ్నం కర్రీ కూడా ఆయన హెల్ప్ చేస్తుంటారు. సో ఇద్దరం కలిపి అన్ని ఫినిష్ చేసుకొని ఒకేసారి కిచెన్ నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. సో అలాగా ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా అయిపోయినాయి. అండ్ లంచ్ మటన్ కర్రీ కదా. మటన్ ఏంటంటే మనకి కొంచెం కారంగా, కొంచెం మసాలాదార్ అలాగా ఉంటే బాగుంటుంది కదా. చికెన్లో చాలా వెరైటీస్ ట్రై చేస్తాం కానీ మటన్లో ఎక్కువ వెరైటీస్ ట్రై చేయమన్నమాట. చాలా సింపుల్గా ఎప్పుడు ఇలాగే ఉంటుంది మటన్. సో ఇక్కడ మటన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. మాకైతే కేజీ 1100 అలా పడుతుంది అనమాట. మరి మీ ఏరియాలో ఎంత ఉందో తెలియదు కానీ కేజీ మటన్ ఈజ్ 1100. మాకు కేజీ సరిపోదు. సో మేము కేజీ పావు అలా తీసుకుంటూ ఉంటాం అనమాట. కట్ చేస్తే ఇంకా నేను మా వారు మాల్కి వచ్చేసామండి. ఇంకా మాల్లో జనాలు ఉన్నారు చూడండి, ఇంకా పీక్స్ అనమాట. ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ పిల్లలు రాలేదు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. నేను మా వారు మాత్రమే వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళని తీసుకురాలేదు, నయం అని అనుకున్నా. ఎందుకంటే ఐ డోంట్ నో, సాకేత్ సామిత్కి షాపింగ్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. మాల్కి వెళ్దామంటే మేము రావు మీరు వెళ్ళండి అని అంటుంటారనమాట. వాళ్ళకే కొనాలన్నా సరే నువ్వు తెచ్చే మా మెయిన్ అని చెప్తుంటారనమాట. ఏమన్నా కొనాలి వాళ్ళకి అని అంటే కనుక, అంటిల్ అండ్ అన్లెస్ దే వాంట్ ట్రై పర్సనల్లీ ఏదైనా పర్టికులర్ది కావాలి, ఇది మేము ట్రై చేయాలి అనుకుంటే తప్ప దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ ఎక్కడికైనా రావడానికి. ఎస్పెషల్లీ ఇలా క్రౌడెడ్ ప్లేసెస్కి రావడానికి అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న ఈవెంట్ లాగా జరుగుతుందన్నమాట. కొంచెం జాపనీస్ స్టైల్లో అంతా డెకరేషన్ అదంతా చేశారు. జాపనీస్ ఫుడ్ స్టాల్స్ లాగా పెట్టారు. అండ్ కొంతమంది ఇలాగా డాన్స్ అది కూడా చేస్తున్నారు అనమాట. జాపనీస్ స్టైల్లో డ్రెస్సింగ్, మేకప్ అవన్నీ వేసుకొని, వాళ్ళకంటే ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది కదా, జపానీ ఫ్యాన్ పట్టుకొని అట్లాంటివి. సో అట్లా చేస్తూ ఉన్నారు. అండ్ డెకరేషన్ అంతా కూడా దానికి తగ్గట్టుగా చేశారనమాట. అండ్ చాలా మంది జనాలు అందరూ కూడా అక్కడ ఫుడ్ అవన్నీ కూడా కొనుక్కొని తింటూ ఉన్నారు, కొన్ని స్టాల్స్ ఏవైతే ఉన్నాయో. బట్ అక్కడ కూడా చాలా పెద్ద క్యూలు అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మాల్స్ ఎస్పెషల్లీ, అంటే ఇప్పుడు ఇది నేను షూట్ చేశా కానీ రీసెంట్గానే నేను 2-3 టైమ్స్ రకరకాల మాల్స్కి వెళ్ళాను. కానీ ఏ మాల్కి వెళ్ళినా సరే వీకెండ్ వెళ్ళాము అని అంటే చాలా జనాలు ఉంటున్నారు. మరి అవి ఇప్పుడు కొన్ని ఆఫర్స్ అవన్నీ ఉంటున్నాయి అన్నిటిపైన. సో ఆఫర్స్ ఉంటున్నాయని అంతమంది ఉంటున్నారా, రెగ్యులర్గానే అంతమంది ఉంటున్నారా అన్నది నాకు తెలియదు. ఎస్పెషల్లీ ఇల్లు షిఫ్ట్ అయిన దగ్గర నుంచి నేను ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు అనమాట. ఆబ్వియస్లీ ఇట్స్ హైలీ పాపులేటెడ్, మొత్తం చాలా డెన్స్గా పాపులేటెడ్ అయ్యి ఉన్నారు అని అయితే అర్థమవుతుంది. హబ్సిగూడ వైపు అంత క్రౌడ్ ఉండేవాళ్ళు కాదు. అక్కడ కూడా మాల్ ఉంది, అక్కడికి వెళ్ళినా ఓకే జనాలు ఉండేవాళ్ళు. కానీ రోడ్ పైన కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, ఎక్కడ చూసినా అంత జనాలు అయితే అటు సైడ్ అనిపించలే. ఇటు సైడ్ చాలా ఎక్కువ ఉన్నారనమాట. సో ఇంతకీ మేము వెళ్ళింది మాల్కి ఎందుకు అని అంటే మా వారికి షూస్ కొనడానికని వెళ్ళామన్నమాట. ఆయన రన్నింగ్ చేయాలని అనుకుంటున్నారు. సో రన్నింగ్కి సెపరేట్ షూస్ వాడాలి, ఎస్పెషల్లీ కొంచెం ఏజ్ అయ్యే కొద్దీ. ఎందుకంటే మనకి ప్రాపర్గా షూస్ లేకపోతే యాంకిల్ పెయిన్ రావడం, లేదా నీ పెయిన్ రావడం, లేదా టోస్ పెయిన్ రావడం, ఇట్లాంటి ఏవో ఒక కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ రన్నింగ్ చేయడం కొంచెం అంత ఈజీగా ఉండదు అనమాట. ఎందుకంటే ఫుల్ బాడీ అంతా మూవ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ షూ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఇప్పుడు అన్ని
సేల్ ఉన్నాయండి ఇప్పుడైతే మంచి బ్రాండెడ్వి సేల్లో కొంచెం తక్కువ ప్రైస్కి తీసుకోవచ్చు అని చెప్తే సరే వెళ్ళి చూద్దామని వెళ్ళాం అనమాట. అండ్ రన్నింగ్ షూస్ ప్రైస్లు అసలు మామూలుగా లేవన్నమాట. కొన్ని అయితే 18,000 20,000 అలా ఉన్నాయి. నేనేమో ఒక గ్రామ్ బంగారం అన్న వచ్చేది అని నేను ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట. మా వారేమో ఇంకా ఆయన జనరల్గా ఎక్కువ షాపింగ్ చేయరు, చాలా తక్కువ చేస్తారు. కానీ చేసిన మాత్రం ఇట్లా చప్పటి పాడికే బిల్లులు ఉంటాయన్నమాట. ఎక్కడ కాంప్రమైజ్ గారనమాట. నా షాపింగ్ స్టైల్కి ఆయన షాపింగ్ స్టైల్కి జమీన్ ఆస్మాన్ తేడా ఉంటుంది అనమాట. డబ్బులు పోయినా సరే ఆయన మంచి క్వాలిటీది పర్ఫెక్ట్గా ఉండేవి అట్లాంటివే చూస్ చేసుకుంటారు. నాకేమో కొత్తది వాట్ మేక్స్ మీ హ్యాపీ. సో అందుకని నేను తక్కువలో అయినా సరే ఓకే ఇది కావాలి ఇది కావాలి అని, అంటే బేసిక్గా నేను కొంచెం ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాను కదా, సో అందుకని నేను తక్కువ బడ్జెట్లో చూసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ రోజు అయితే నేను అస్సలు షాపింగ్ ఏమీ చేయలేదులేండి, మా వారి కోసమే డెడికేటెడ్గా వచ్చాము. సో ఆయన మాత్రమే చూసుకోండి మీరే అని చెప్పి షూ షాప్లోనే నేను కూడా చూసా. కాకపోతే నా షూస్ ఉన్నాయి ఆల్రెడీ, నేను రెగ్యులర్గా జిమ్కి అది వెళ్తుంటా కాబట్టి నేను రన్నింగ్ అంటూ సపరేట్గా షూస్ ఏం పెట్టుకోలేదండి. నా స్పోర్ట్స్ షూసే నేను వేసుకొని జిమ్కి వెళ్తుంటా, అవి వేసుకునే జుంబాకి వెళ్తుంటా, అవి వేసుకునే జాగింగ్ చేస్తుంటా, అది కూడా ట్రెడ్మిల్ పైన చేస్తుంటా అనమాట. సో అట్లా నేనేం చూసుకోలేదు, నా షూస్ నార్మల్ షూసే. ఈయన మాత్రం కొంచెం బ్రాండెడ్ షూస్ ఎంచుకున్నారనమాట. అండ్ ఇక్కడ తెలుసా అండి ఈఎంఐ కూడా ఉంది షూస్ కొనుక్కోవడానికి. మేము ప్యూమాలో తీసుకున్నాం అనమాట. దాంట్లో ఇప్పుడు తీసుకొని దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేస్తారంట. దానిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఏమి ఉండదు అని. ఇట్లా చూస్తే జనరల్గా మనము ఈఎంఐలు అనగానే హౌస్ లోన్, కార్ లోన్, లేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద సామాన్లు అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటివి కొనడానికి చూస్తుంటాం కదా. బట్ షూస్ కొనుక్కోవడానికి కూడా ఈఎంఐలు ప్రొవైడ్ చేస్తున్నారా అని అనిపించింది నాకు. భలే విచిత్రంగా అనిపించింది అనమాట. చాలా చూసాము, నైకీ, అడిడాస్, ఎసిక్స్ ఇట్లాంటివి అన్ని చూసాం, స్కెచర్స్ అన్ని చూసాం. మా వారికి ప్యూమాలోనే నచ్చినాయి. సో ఫైనల్లీ ఇవి తీసుకుని ఇంకా బయలుదేరాం అనమాట. ఇంకా వేరే ఏమన్నా చూద్దామండి అని అన్నా సరే మా వారు అసలు వినే పరిస్థితిలో లేరు. చలో ఇంటికి నడువు అని అన్నారు. సో బయలుదేరాము, మేమిద్దరమే కదా అని బైక్ వేసుకెళ్ళాం అనమాట. ఇంకా చూడండి జస్ట్ మాల్లోంచి బయటకు రావడానికి ఇగోండి ట్రాఫిక్ ఇదంతా మొత్తం ఆ బేస్మెంట్ నుంచి ఇలా వస్తుంటాం కదా, మొత్తం ట్రాఫిక్ జామ్. ఎందుకంత ట్రాఫిక్ జామ్ అయిందో అర్థం కాలేదు. వెళ్ళేటప్పుడే కొంచెం ట్రాఫిక్ అనిపించింది. వెళ్ళేటప్పుడు లిటరలీ మేము 10 minutesలో వెళ్ళిపోయాం అనమాట. లిటరలీ 10 minutesలో. వచ్చేటప్పుడు ఈ మాల్ నుంచి బయటికి వచ్చి అక్కడి నుంచి ఏదో గల్లీలు అలా షార్ట్ కట్ తీసుకొని ఇంటికి రావడానికి మేము వెళ్ళిన 10 minutesకి వచ్చేటప్పుడు ఇట్ టుక్ 50 minutes 50 minutes పట్టిందనమాట. దానికి తోడు సన్నగా డ్రిజిల్ అవడం స్టార్ట్ అయింది. సో అందరూ ఫ్లైఓవర్ కిందకి వచ్చేస్తారు కదా, సో అలాగా ట్రాఫిక్ జామ్ ఇంకా మామూలు గాలేదన్నమాట. ఏంటిది ఇంత దారుణం. లిటరల్లీ నడుచుకొని వెళ్ళిపోతే త్వరగా వెళ్ళిపోతాం. మా ఇంటికి దగ్గరే అనమాట మాల్. సో నడుచుకుంటూ వెళ్తే త్వరగా వెళ్ళిపోతాం. హార్డ్లీ 1 kilometer ఉంటుందేమో. చెప్పాను కదండి వెళ్ళేటప్పుడు 10 నిమిషాల్లో వెళ్ళిపోయిన వాళ్ళము. 10 నిమిషాలు కూడా అట్టే మాట్లాడితే 7 or 8 minutes అంతే. జస్ట్ పార్క్ చేయడానికి టైం పట్టింది అంతే అక్కడ రీచ్ అవడానికన్నా. అలాంటి దాని నుంచి బయటికి వచ్చి ఇంటికి రావడానికి 50 minutes పట్టింది. పేషెన్స్ని ఇంకా ఫుల్ ఇట్లా చెక్ చేస్తున్నారు అని అనిపించింది అనమాట. అసలు వీకెండ్స్లో బయటికి వెళ్ళడం అనేది చేయకపోవడం బెటర్ ఏమో అని అనిపించింది. లిటరలీ ఏదన్నా ఉన్న వీక్ డేస్లో మధ్యాహ్నం పూట వెళ్ళి చేసుకొని వస్తాను, ఎవరికేం కావాలన్నా నాకు చెప్పండి అని చెప్పాను. కావాలంటే నేను అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేస్తాను, కానీ వీకెండ్స్లో మనం మాల్స్కి ఇట్లాగా వద్దు అని డిసైడ్ అయిపోయాం అనమాట. అంత ఫ్రస్ట్రేట్ అయిపోయాం నేను మా వారు ఇద్దరు. దానితో చెప్పాను కదండి సన్నగా డ్రిజిల్ అవుతుంది. మేమేమో బైక్ వేసుకుని వెళ్ళాం, త్వరగా వెళ్ళొచ్చునండి. కార్లో అయితే ఆబ్వియస్లీ అప్పటికి వచ్చే వాళ్ళమే కాదు, ఇంకొక అరగంట అన్నా పట్టేది. కార్ మూవింగ్ కొంచెం స్లో ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ లో తిరిగి రావాలని అంటే. సో అసలు ఏంటి మీకు కూడా ఇట్లనే అనిపిస్తుందా? నేనేదో కొత్తగా ఈ ఏరియాలోకి షిఫ్ట్ అయినందుకు నాకు ఇంత ట్రాఫిక్ అనిపిస్తుందో? ఐ రియలీ డోంట్ నో. రోజు ట్రాఫిక్ అనిపిస్తుంది. బయటకు వెళ్ళామంటే ట్రాఫిక్ అనిపిస్తుంది. అది హైటెక్ సిటీ వెళ్ళినా, ఇటు కూకట్పల్లి వెళ్ళినా, అటు మాదాపూర్ వెళ్ళినా, గచ్చిబౌలి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ ఏరియా అంతా జనాలే మొత్తం ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. అండ్ గల్లీకి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అనమాట. ఏ ఫుడ్ స్టాల్ ఖాళీగా కూడా లేదు, ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. సో ఓకే, మొత్తం మోస్ట్లీ అంతా వెస్ట్ సైడ్ అని ఒక హైప్ క్రియేట్ అయిపోయి అందరూ ఇటే వచ్చేసారా ఏంటి? అందులో మేము కూడా ఉన్నాంలేండి, మేము కూడా అట్లనే ఇటే వచ్చాము. బికాస్ ఆఫ్ కన్వీనియన్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు అదే కదా చూసుకుంటారు, కన్వీనియంట్గా ఉండాలి, ఆఫీస్కి దగ్గర ఉండాలి, ఎక్కువ ట్రావెల్ చేయకుండా. ఇట్లా కన్వీనియన్స్ చూసుకొని అందరు ఇట్లా షిఫ్ట్ అయ్యారా ఏంటి అని అనిపిస్తుంది. చూడాలి, ఇంకా నాకు కొన్ని రోజులు పడుతుందేమో నేను ఇక్కడ కంప్లీట్గా అడ్జస్ట్ అవ్వడానికి. ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్, ఎందుకనో తెలియదు కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ వచ్చి కూడా మేము 4 months అవుతుంది, కానీ ఇంకా నాకు ఎందుకనో కంప్లీట్గా సెట్ అయిపోయినట్టుగా అనిపించట్లేదు అనమాట. మేబీ నా ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడం, ఒక సర్కిల్ ఫామ్ అవ్వకపోవడం, ఏ ఫెస్టివల్స్ రాకపోవడం, ఇలాంటి రీజన్స్ అన్నీ అయ్యి ఉండొచ్చు. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్.
చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో. సో ఇంటికి వచ్చాక ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.